హలో వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీకు నేను వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో జరిగిన బోనాలు వ్లాగ్ అనమాట. సో మేము వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్లో ఉంటాం. సో ఇక్కడ అయితే ఇంకా మనకి హైదరాబాద్ అంటే చాలా ఫేమస్ కదా బోనాలకి. ఇంకా ఎంత గ్రాండ్గా జరుగుతుందో, ఇంకా ప్రతి ఆషాఢంలో ఒక ఆదివారం ఒక దగ్గర, ఒక ఆదివారం ఒక ఏరియాలో ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో ఇంకా మా దగ్గర అయితే ఆషాఢంలో మూడో శనివారమా, అది మూడో ఆదివారమా లేదా ఇంకా నాలుగో ఆదివారం లాస్ట్ రోజు అయితే జరుగుతుంటుంది ఆషాఢ మాసంలో. సో ఈసారి అయితే ఇంకా లాస్ట్లో చేసాము. సో ఇక్కడ మేము ఇది సెకండ్ టైం నేను ఇక్కడ హైదరాబాద్లో బోనాలు చేయడం. ఎవ్రీ ఇయర్ మేము విలేజ్లో చేసేవాళ్ళం, ఇప్పటికీ కూడా చేస్తాము. సో లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా మా పిల్లలకి బాగాలేకపోతే ఇంకా మొక్కానని, అలానే ఇది సెకండ్ టైం అనమాట. ఇలా మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి కదా. ప్రతి ఆషాఢ మాసంలో అయితే నేను మా దగ్గర ఉన్న ఈ ఎల్లమ్మ, ఇంకా పోచమ్మ, ఇంకా కట్టమైసమ్మ అయితే ఉంటారు. సో ఈసారి అయితే పోచమ్మకి ఇంకా ఎల్లమ్మకి అయితే బోనాలు చేస్తున్నాను. అండ్ కట్టమైసమ్మ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇంకా చాలా గ్రాండ్గా చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, చాలా బాగుంటుంది అది కూడా. సో ఈసారి కూడా ఏదో సింపుల్గా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అనుకోకుండా గ్రాండ్గానే జరిగింది ఇది కూడా. సో ఇంకా ఇప్పుడైతే మేము మార్నింగ్ లేచి బోనాలు చేసి, ఇంకా మా అత్తమ్మ వచ్చింది, మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇక్కడ మేము మాకు దగ్గర ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే ఫస్ట్ రోజు అయితే మార్నింగ్ వెళ్తాము. అంటే ఆ రోజు బోనాల రోజు ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తాము. ఇంకా బోనం పెట్టి ఇంకా అక్కడ కూడా మేము మా ఓనర్ వాళ్ళు ఇద్దరం కలిసి అయితే మేకను కోసాము. ఇంకా ఇది కూడా అనుకోకుండా ఇంకా 2 kgs మటన్ అలా తెద్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళకి చాలామంది వస్తున్నారు చుట్టాలు, ఇంకా మాకు కూడా వస్తున్నారు కాబట్టి ఇద్దరికి పొత్తులే కలిసి అయితే ఇలా మేకను తీసుకొచ్చి కోసామన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కొంచెం మేక ఏంటో ఇంకా కొంచెం సతాయించింది జడ తీయడానికి. ఇప్పుడైతే చాలా హ్యాపీగా. అండ్ వెళ్ళిన ఒక 2 minutesకి అయితే ఇంకా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మొక్కుబడి ప్రకారం జడ తీస్తేనే అమ్మవారు ఆజ్ఞించినట్టు అన్నట్టుగా, అలా వెళ్ళగానే జడ తీయడం ఇలా అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అమ్మవారికి బోనం చూపించి ఆ తర్వాత బోనం పెట్టేసి వడిబియ్యం అయితే పోసాం. ఇదన్నమాట వీడియో. అండ్ ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేము ఏమేమి వండాము, ఎలా చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే. అండ్ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు వస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మనం విలేజ్లో సింగిల్గా ఆడవాళ్ళు మాత్రమే బియ్యం పోస్తారు అండ్ మగవాళ్ళు కూడా పోస్తారు, కానీ ఎప్పుడో రేర్గా అనమాట. కానీ హైదరాబాద్ బోనాలు అంటే ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కలిసి బోనం చేసిన ప్రతి ఒక్కరు అయితే బియ్యం పోయాలన్నమాట. ఇలా ఇద్దరు కలిసి అయితే బియ్యం పోస్తారు. ఇంకా ఇక్కడ పంతులు ఇంకా చెప్తాడు ఇద్దరు కలిసిపోయారని. అలా మేము చేసిన 3 అమ్మవార్లకి ఇలానే కలిసిపోసాం. అండ్ మా చెల్లి వాళ్ళు కూడా దగ్గరలో ఉంటారు కాబట్టి ఇంకా మార్నింగే వచ్చారు, వాళ్ళు కూడా జంటలాగా పోసారు. అండ్ మా మామయ్య అండ్ మా అమ్మ వాళ్ళు రాలేదు. ఇంకా మా ఆడపడుచేమో కొంచెం లేట్గా వచ్చింది, లేదంటే తను కూడా పోసేది. సో ఇలా అయితే మేము అంటే నా తరపున వాళ్ళు, మా హస్బెండ్ తరపున వాళ్ళని పిలుచుకొని అయితే బోనాల పండుగ చేసాం. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేయడం అంటే. ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఫెస్టివల్కి విలేజ్కి వెళ్తూ ఉంటాం, ఏ ఫెస్టివల్కి మాత్రం హైదరాబాద్కి రారు ఎవరు. సో ఈ ఒక్క ఫెస్టివల్కి హైదరాబాద్కి వస్తారు, మన పేరెంట్స్ అయినా చుట్టారైనా. ఇదే బోనాల పండుగ అనమాట. అందుకే ఇంకా నేను చేసినంత వరకైనా కొంచెం గ్రాండ్గానే ఇంకా మా వాళ్ళని మాత్రం పిలుచుకొని అయితే చేస్తూ ఉంటాం. ఇది నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. అంటే మనం ప్రతిసారి ఊరికి వెళ్ళడం కాకుండా రొటీన్గా లేకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అందరూ మన దగ్గరికి రావడం, అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎల్లమ్మ గుడి ముందే ఇంకో ఎల్లమ్మని అంటే చిన్న పెడతారనమాట. ఎందుకంటే లోపల దాకా వస్తే చాలా రష్ అయిపోతుందని బయట ఇలా ఒక విగ్రహం అయితే పెట్టారు. నేను వచ్చిన కొత్తలో చాలా చిన్నగా ఉండేది. అబ్బాయి
సో మార్నింగ్ అయితే ఒక టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చి రాగానే ఇప్పుడైతే వంట చేయాలి. సో మేక జడతీయం అనేది ఇది ఒక టాస్క్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇంకా నేను పిల్లల కోసం మొక్కాను అండ్ ఇంకా ఆ మొక్కు నెరవేరిందనే ఒక్క సాటిస్ఫాక్షన్ ఉండే అండ్ ఇంకా ఒక ఏదో తెలియని బాధ మేక జడతీయలేదని, అంటే అమ్మవారి ఆజ్ఞ లేదు ఇంకా ఏదో తప్పు జరిగింది అన్నట్టు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా. సో ఇది మనకి ఒక ఏంటంటే అప్పటి నుంచి చాలా కాలంలో నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ లాగా. అండ్ ఇంకా నేను ఎక్కువగా పట్టించుకోను, కానీ ఇంకా అందరూ అంటుంటే ఇంకా ఇలా ఆలోచించాల్సి వచ్చింది. అండ్ ఈసారి అయితే అంత టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇంకా ఇది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇంకా మిగతా పనులన్నీ ఇలా చేసుకుంటూ వచ్చాను అనమాట. అదే పెద్ద ఈ రోజంతా చేసే వర్క్లలో మేక జడితీయం అనేది ఒక పెద్ద టాస్క్. సో ఇప్పుడైతే నేను వచ్చిన తర్వాత బగారన్నం పోపుకేస్తున్నాను. పెద్ద గ్యాస్ అంటే కొంచెం భయం అనమాట. మేక క్లీన్ చేసుకొని వచ్చి మా హస్బెండ్ అయితే పెద్ద గ్యాస్ ఆన్ చేస్తాడు. సో ఇంకా అంతవరకు ఖాళీగా ఎందుకు ఉండాలని నేను మా చెల్లి అయితే ఇలా బగారన్నం పోపు చేస్తున్నాం. ఇది 3 kgs అనమాట బగారా రైస్. అన్నం కాకుండా ఇంకా పెద్ద గ్యాస్ పెట్టలేదు, చిన్న గ్యాస్ పైన అన్నం అయితే పోపు చేస్తున్నాం. ఆ తర్వాత పెద్ద గ్యాస్ పెడతాం. పోయాలండి 12 గ్లాసులు వచ్చినాం. చెప్పు ఏమని చెప్పాలి? గ్లాసులు 12 గ్లాసెస్ అన్నమాట. రైస్లో 12 గ్లాసెస్ వాటర్ వస్తుంది. 20 గ్లాసెస్. సో ఇక్కడ పెద్ద గ్యాస్ ఆన్ చేసి ఇంకా మేమైతే పెట్టాము. 3 kgs రైస్ అనమాట. అంటే 12 గ్లాసులు పోసాను. 12 గ్లాసులకి 22 గ్లాసెస్ వాటర్ పోసాము. ఇలా అయితే వంట చేసాము. అండ్ ఇంకా మా అత్తమ్మ అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం చూడడమే సరిపోయింది. ఇలా నేను మా చెల్లె తోచినట్టుగా అయితే చేసాం. అండ్ ఇప్పుడైతే బగారన్నం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మటన్ అయితే పోపు చేస్తున్నారు. ఈ టైంలో మా ఆడపడుచు వచ్చింది. ఇంకా మా ఆడపడుచు మా చెల్లె అయితే వంట చేశారు. ఇంకా మా అత్తయ్య పిల్లల్ని చూడడము, ఇంకా బోనాల దగ్గర జాతరడము, మళ్ళీ నెక్స్ట్ వేళ గుడి కోసము వడి బియ్యం కలపడం ఇవన్నీ చేసింది. సో ఇంకా నేను మా హస్బెండ్ మా పిల్లలను కలిసి మాకు దగ్గరలో ఇంకో టెంపుల్ ఉంటుంది కట్టమైసమ్మ. అక్కడ ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి ఇంకా మేమే వెళ్ళాము. ఇంకా వీళ్ళందరూ అయితే రాలేదు. అక్కడ బోనం అయితే చేయలేదు. ఇంకా ఎందుకంటే నేను ఒకే బోనం చేద్దాం అనుకున్నాను. సో ఒక్కసారికే ఇంకా బరువైందా అన్నట్టు అనుకుంటారని చెప్పేసి ఇద్దరి తలలకి అయితే చేసాము. అండ్ మన ట్రెడిషన్ అంటే ఎలా ఉంటుందంటే ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకోసారి స్టాప్ చేస్తే ఏమవుతుందా అనే ఒక అనుమానంతో ఇలా మనం చేస్తూ ఉంటాం కదా. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మేము మటన్ 5 kgs అనమాట. ఇంకా 4 kgs అయితే వండుతున్నాం. అండ్ ఇంకా 1/2 kg అయితే బోటి. అండ్ మా సైడ్ అయితే బోటి చాలా బాగా చేస్తారు. అది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో ఈ మటన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వస్తుంది. సో బగారన్నం వండేటప్పుడు చాలా బాగా మాట్లాడాం నేను వచ్చేది. కానీ ఇంకా అప్పుడే మేము బోటి చేసేటప్పుడు గుడాలు ఎలా యాడ్ చేస్తారో మా సైడ్ అయితే దొడ్డు శనగలు అంటే లావులా ఉంటాయి శనగలు, ఆ శనగలు యాడ్ చేసి బోటి ఫ్రై చేస్తారనమాట. అండ్ ఇంకా అది కుక్కర్లో ఉడకబెడుతున్నాం కాబట్టి డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడైతే శనగలు బోటి అయితే చేస్తున్నాం. సో ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఆనియన్స్ ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇంకా 3 విజిల్ ఓవర్ నైట్ అయితే మనం ఈ శనగల్ని నానబెట్టుకోవాలి. కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ ఆయిల్లో అయితే కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 విజిల్స్ మనం బోటిని అయితే ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన ఆ బోటిని అయితే వాటర్ తీసేసి ఇందులోనే యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయడమే అనమాట మెయిన్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మా సైడ్ చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్లో కూడా ఇదైతే మెయిన్గా చేస్తూ ఉంటారు మా అత్తయ్య వాళ్ళ సైడు. తిన్నామంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఓన్లీ కర్రీలో కాకుండా సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై ఇలాంటివి ఎలా చేస్తుంటాం మనం పప్పుచారు చేసినప్పుడు అలా బోటి కర్రీ ఇలా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు. అండ్ ఇంకా లాస్ట్లో బాగా ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసి దించేసుకుంటే మనకి
ఈ బోటి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. నేను మా చిన్నదాన్ని 21st అప్పుడు మాకి వంటలు అయినా చేస్తుంటే చూశాను. అదే ప్రాసెస్లో అయితే చేశాను. చాలా బాగా కుదిరింది. అండ్ వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. తినేసరికి అయితే 3:30 అయింది. పండుగ అంటే ఎలా ఉంటుంది, తినాలంటే ఇంకా 3:30 అవుతుంది కదా. అండ్ లాస్ట్ ఇయర్ అయితే 4:30 అలా అయింది. ఒక 1 అవర్ ముందైతే ఈసారి అయింది. మటన్ బాగుందా? పోటీ పెట్టుకున్నారు వీళ్ళు మటన్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. నేను చూడండి మంచిగా ఏం లేకుండా కంప్లీట్ చేసిన. అంకుల్ చెప్పే బాగుంది. మా ఆడపడుచు ఇంకా మా చెల్లి వంటలు చేసే టైంలో మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. ఇదే టెంపుల్ అనమాట, కట్టమైసమ్మ. ఇంకా మనకి బోడుపల్లి టర్నింగ్ మీద ఉంటుంది కమాన్ దగ్గర. సో ఇది చాలా పెద్ద టెంపుల్, చాలా జనాలు వస్తారు, చాలా ఫేమస్ ఇక్కడైతే. కానీ ఇంకా మేము జస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఒక 2 hours పట్టింది. ఆ టైంలో వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ చాలా మంచిగా ఉంటుంది టెంపుల్. అమ్మవారు కూడా చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ బోనం చేయడం, మేకలు వేయడం ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చాము. దర్శనం చేసుకోవడానికి కూడా ఇంకా మనం లైన్ కట్టాలి. సో ఇంకా 11 నుంచి ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ 5 o'clock వరకు ఫుల్ రష్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి 11 వరకు చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా నైట్ 5 నుంచి ఇంకా 10 వరకు ఇంకొంచెం తక్కువగానే ఉంటుంది. ఆ టైంలో అయితే మేము బోనం ఎత్తుకెళ్తూ ఉంటాం దేవతలకి. సో మార్నింగే వెళ్ళాము ఎల్లమ్మ దగ్గరికి. అండ్ నైట్ ఇంకా దేవత దగ్గరికి, పోచమ్మ దగ్గరికి వెళ్తాం. అండ్ దర్శనానికి అయితే మేము మా పిల్లల్ని తీసుకోకుండా ఈ కట్టమైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే పోచమ్మకి బోనం నైట్ తీసుకెళ్ళాం. తినడము, ఇంకా తిన్నవి కడగడము, క్లీన్ చేయడం, పిల్లలను చూసుకొని ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడైతే నేను మా చెల్లి రావతలని ఒక చిన్న స్టెప్ అయితే వేస్తున్నాం. సో ఇంకా మాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైందంటే మంచి క్లారిటీగా వచ్చింది. ఆ తర్వాత మేము డ్యాన్స్ చేయడం చూసి మా హస్బెండ్ కొంచెం దూరం జరిగి మంచిగా తీద్దాం అనేసరికి లైటింగ్కి ఇంకా అంత రాలేదనమాట. ఇప్పుడైతే బోనం అయితే బయటికి వెళ్తుంది. సో ఇక్కడ మేము వచ్చిన కొత్తలో ఈ టెంపుల్స్ అనేవి చాలా చిన్న చిన్న గుడితోనే ఉండేది. ఇంకా ఈ 3-4 years మధ్యలో చాలా పెద్ద గుడిలను కట్టి ఇంకా చాలా జనాలు పూజలు, శ్రావణ మాసం, ఇంకా ఆషాఢ మాసం, కార్తీక మాసంలో ఇంకా మంచి మంచి పూజలు చేయడము, అమ్మవారి అర్చనలు చేయడము ఇలా అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా అందరికీ భక్తి ఎక్కువైంది. భక్తితో పాటు ఇంకా జనాలు కూడా ఎక్కువైపోయారు. సో ఇక్కడ నుంచి మా ఇంటికి ఒక 1/2 kilometer ఉంటుంది గుడి. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ మేము వెళ్ళింది అయితే నైట్ 5:30-6 కల్లా స్టార్ట్ అయ్యాం. వెళ్ళి బియ్యం పోయడము చేయడం సరికి ఇంటికి వచ్చేసరికి 8 అయిందనమాట. ఇంకా మేము వెళ్ళేది పోచమ్మ గుడి. చాలా బాగుంటుంది గుడి కూడా. అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మా అన్న పోతరాజు, నేను పోచమ్మని అంటే మా అన్న డ్యాన్స్ చేస్తున్నాడు. సో ఇలా ఎంజాయ్ చేసాం. మేము ప్రతి ఒక్కరం అంటే మాడపడుచు కానీ మేము మా చెల్లి వాళ్ళం అందరం కలిసి ప్రతి ఒక్క పని అయితే చేస్తూ ఉంటాం. నువ్వే చేయాలి, నేనే చేయాలి అనేది కాదు. ఇలా ఈక్వల్గా అందరం కలిసి చేసుకుంటూ ఉంటాం. అందుకే పనులు కూడా చాలా తొందరగా జరిగిపోతాయి. అండ్ ఇంట్లో వీళ్ళే చేయాలి పని, వీళ్ళ పని వీళ్ళే చేయాలి, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, మేము చుట్టాలం కూర్చుంటాం అనేది ఉండదనమాట. సో మన ఇంట్లో మనం ఎలా పని చేసుకుంటామో అలానే మేము కూడా అందరం కలిసి ఎవరింటికి వచ్చినా కలిసి పనులు చేసుకోవడం, కలిసి ఉండడం, కలిసి తినడం ఉంటుందన్నమాట. అండ్ మాతో పాటు మా పిల్లలు అనమాట. ఇంకా వాళ్ళని చూస్తే మాత్రం ఎవరు తట్టుకోలేరు. ఇంకా ఏ వీడియో చేద్దామన్నా కనీసం ఒక మంచిగా డ్యాన్స్లు వేద్దాం అనుకున్నాం, అది కూడా కాలేదు. వీళ్ళని చూసుకోవడం, ఇంట్లో పనులు చేయడం ఇవే సరిపోయాయి. అండ్ టెంపుల్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే ఇంకా చాలా బాగా చేశారనమాట.
చూసారు కదా నా ఫ్యామిలీతో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో బోనాల ఫెస్టివల్. మా ఫ్యామిలీ అండ్ మేము కలిసి చేసిన పనులు. సో ఇంకా నువ్వా నేనా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం ఇలా కలిసి పండుగలు ఇంకా పనులు చేసుకుంటూ ఉంటాం. మీ ఫ్యామిలీ కూడా ఇలానే ఉంటుందా అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బోనాలు అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా తెలంగాణ అంటేనే బోనాలు ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్కి ముందు ఉంటారు కదా. సో ఇంకా ఇదన్నమాట వీడియో. అండ్ నా ఛానల్ కొంచెం స్ట్రైక్లో ఉండమన్నారు అనమాట. ఒక 1 month బ్యాక్ ఆ స్ట్రైక్ అయితే పోయింది. మొన్ననే ఇంకా వీడియోస్ పెట్టడము ఇంకా వీడియోస్కి వాచ్ టైం యాడ్ కావడం అనేది August 6th ఇచ్చాడనమాట యూట్యూబ్లో. సో యూట్యూబ్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇంకా వాటి అతిక్రమించినట్టయితే ఇలా చేస్తారు. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బై బై.